వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ వీడియోలో సీన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాట్ ఈస్ ఎ సీన్ గురించి అయితే వాట్ ఈస్ ఎ సీన్ అంటే మీకు తెలియాలి. అంటే సీన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక వరల్డ్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ని కానీ లేదంటే ఏవైనా టెక్స్ట్స్ కానీ స్కోర్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. కెమెరాస్ కానీ లైట్స్ కానీ ఏ ఆబ్జెక్ట్ అయినా మనం ఒక ప్లేస్లో అరేంజ్ చేస్తే ఆ ప్లేస్ని మనం సీన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే అది ఒక సీన్. కాకపోతే మనం గేమ్ డిజైన్ చేసినప్పుడు మనం మల్టిపుల్ సీన్స్ అని చూస్తాం. మరి అవి ఎలాగా, వాటిని ఎలా సెట్ చేయాలి, వాటిని ఎలా అరేంజ్ చేయాలి అండ్ ఎలా పాస్ చేయాలి, దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. ఓకే గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేయండి, కింద సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఒక సీన్ ఉంది అంటే మనకు ఈ సీన్ ఫస్ట్ సీన్, దీని నేమ్ నేను మార్చాను ఫస్ట్ సీన్ అని. మీరు మార్చాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ రీనేమ్ ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేయగానే మీకు సీన్ నేమ్ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకో. మీకు చూపించడానికి నేను ఫస్ట్ సీన్ అని సెట్ చేశాను. ఇది మన సీన్లోని ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఒక రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఏంటంటే సెకండ్ సీన్. నేను ఇంకో కొత్త సీన్ని అనేది క్రియేట్ చేశాను. అంటే ఈ సీన్ మీరు లెవెల్స్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. అది ఎలా పాస్ చేయాలనేది కూడా నేను చెప్తాను. విత్ సెకండ్ సీన్ అంటే దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే చూశారు కదా, ఇది మన ఫస్ట్ సీన్ అండ్ ఇది సెకండ్ సీన్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి మీరు, అంటే మనకి వేరియేషన్ ఉండాలి కదా. ఇక్కడ ఒక క్యూబ్ అనేది తీసుకోండి. మనం క్యూబ్ని తీసుకుంటున్నాం కదా, మన క్యూబ్ని కరెక్ట్గా అరేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్యూబ్ సైజుని పెంచుకోండి, మీకు ఎలా నచ్చితే అలాగా. ఇక్కడ మనం క్యూబ్ అనేది తీసుకున్నాం, క్యూబ్ ఒక 10 తీసుకున్నాం. మామూలుగా మీకు చూపించడానికి మేము మామూలుగా అంతే వదిలేస్తాం, మీరు కావాలంటే డిజైన్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇంకో సీన్ తీసుకోండి, క్రియేట్ సీన్, ఇది థర్డ్ సీన్. ఓకే, ఇది మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సీన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ఆటోమేటిక్గా పాస్ అవ్వాలి సమ్ టైంలో. అంటే మనం కొంచెం టైం అనేది ఇనిషియలైజ్ చేయాలి. అది ఎలా అంటే మీరు ఫస్ట్ సీన్లోకి రండి, వీటిని సేవ్ చేసేసేయండి. వచ్చిందాక మీకు సెట్టింగ్స్ అనేవి ఉంటుంది, బిల్డ్ సెట్టింగ్స్ అని. Ctrl+Shift+V నొక్కిన వస్తుంది. మామూలుగా మీరు ఫైల్లోకి వెళ్తే అక్కడికైనా వస్తుంది. ఇక్కడ మీకు ఈ 3 ఆప్షన్స్ డిసేబుల్లో ఉంటాయి. డిసేబుల్లో ఉంటే మీరు ఏం చేయాలంటే యాడ్ ఓపెన్ సీన్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డిలీట్ చేసి చూపిస్తాను. మీకు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటాయి. మీరు ఫస్ట్ సీన్ ఎలా సెలెక్ట్ చేసుకోండి, యాడ్ ఓపెన్ సీన్ దీని మీద క్లిక్ చేయండి. అండ్ సెకండ్ సీన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ యాడ్ ఓపెన్ సీన్. అండ్ థర్డ్ మీద యాడ్ ఓపెన్ సీన్, యాడ్ ఓపెన్ సీన్. ఇప్పుడు థర్డ్ వచ్చి 3 సెలెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు ఒకటి తీసుకోండి, 3 ఆఫ్ ది టోటల్. నేను క్యాప్సూల్ తీసుకున్నాను, సరిపోతుంది మనకి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్క్రిప్ట్ అనేది యాడ్ చేయాలి. ఇది నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ని అయితే తీసుకున్నాం. స్క్రిప్ట్ని ఎలా తీసుకోవాలి తెలుసు కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అవ్వండి, రైట్ క్లిక్ అవ్వండి, క్రియేట్ C# స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ పేరు మీరు వేయించుకుంటారంటే మూవ్ టు సీన్స్. మీరు ఏమేమి చూసుకోవచ్చు, నేనైతే మూవ్ టు సీన్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ని ఓపెన్ చేయండి. దీని మీద డబల్ క్లిక్ ఇవ్వగానే మీకు విజువల్ స్టూడియోలో ఓపెన్ అవుతుంది. ఇది మీకు స్టార్ట్ అండ్ అప్డేట్ మెథడ్ అంటే మీరు స్టార్ట్లో అయితే ఇక్కడ ఇన్వోక్ చేయండి. ఇన్వోక్ అంటే మనం దాని మూమెంట్ని సెట్ చేసుకోవడం కొంచెం శాంపుల్గా చెప్పాలి. ఈ ఇన్వోక్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ మెథడ్ నేమ్, ఒక మెథడ్ నేమ్ అనేది ఇచ్చండి. మూవ్ టు నెక్స్ట్, ఇది ఒక పారామీటర్. అండ్ ఇంకో పారామీటర్ ఏంటంటే టైం, ఎంత టైంలో వెళ్ళాలి. ఫ్లోట్ అనేది కాబట్టి ఖచ్చితంగా పాయింట్ అనేది తీసుకోండి. ఇక్కడ మూవ్ టు, ఈ మాది స్పెల్లింగ్ మిస్టేక్, అండ్ మూవ్ టు. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు
ఇక్కడ ఓఐడి ఆ మెథడ్ తీసుకుని ఆ మెథడ్ని ఇక్కడ పబ్లిష్ చేయండి. కంట్రోల్ ఇది కాపీ చేసేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఖచ్చితంగా ఏంటంటే యూజింగ్ ఇక్కడ యూనిటీ ఇంజిన్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సీన్ మేనేజ్మెంట్ ఇది మీకు ఎప్పుడు అది అక్కడ ఇనిషియలైజ్ చేయండి. ఇక్కడ మీరు మెథడ్ అనేది రాయండి. ఇక్కడ ఈ మెథడ్ ఏమి రాస్తారంటే మనం సీన్ మేనేజర్ అని ఒకటి ఇక్కడ సర్వీస్ అనేది మనకు ఉంటుంది. ఈ సీన్ మేనేజర్ మనం లోడ్ చేయాలి సీన్ని. ఏ సీన్ లోడ్ చేయాలి, ఇక్కడ మనం బ్యాక్ రండి, మనం సెకండ్ సీన్ లోడ్ చేయాలండి. దీని నేమ్ అనేది కరెక్ట్గా మీరు ఇక్కడ ఏదైతే ఇచ్చారో మీరు అక్కడ అదే ఇవ్వండి. సెకండ్ స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే మీకు ఎర్రర్ వస్తుంది. సెకండ్ ఓకే అయిపోయింది. ఒక చోట ఒక మిస్టేక్ చేసాం, ఏంటంటే మనం ఫస్ట్ సీన్ రండి, ఇవన్నీ సేవ్ చేసింది. ఫస్ట్ సీన్ వచ్చాము, ఈ స్క్రిప్ట్ రాసాము, ఈ స్క్రిప్ట్ దేనికి అటాచ్ చేయాలి అది చేయలేం. ఇక్కడ ఏం చేస్తారంటే ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ ఎంటీ అని ఉంది కదా, ఆ ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్కి ఈ స్క్రిప్ట్ని పాస్ చేయండి. ఆ స్క్రిప్ట్ని ఒకసారి పాస్ చేయండి చాలు. ఇప్పుడు మాత్రం మీరు చూడండి, ప్లే చేసిన తర్వాత మీకు 5 సెకండ్స్కి ఏం జరుగుతుందో చూడండి. ఓకే, మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చినట్టుంది. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇందాక చిన్న మిస్టేక్ అని వచ్చింది, అది క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. ఇక్కడ మీరు టైం అనేది కౌంట్ చేయండి. ఒకసారి ప్లే 1 2 3 4 5 చూసారా, 5 సెకండ్స్కి మన సెకండ్ సీన్ అనేది వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం సెకండ్ సీన్లో దీన్ని సేవ్ చేసేయండి. ఈ సెకండ్ సీన్లో మనం గేమ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ ఎంటీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఈ స్క్రిప్ట్ని పాస్ చేశారంటే చూపిస్తాను చూడండి. మళ్ళీ మీరు ఒక మెథడ్ తీసుకుంటే ఇక్కడ మీరు కంట్రోల్ సేవ్ చేయండి కొన్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే రన్ చేయండి, ఇక్కడి నుంచి రన్ చేయండి. 5 సెకండ్స్ తర్వాత చూద్దాం వెళ్ళిద్ది అందులో. చూసారు కదా, మనం ఈ విధంగా ఒక దాని నుంచి ఇంకో దానికి ఈజీగా చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది లెవెల్ ఇంప్లిమెంటేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఇది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.